ఎందుకని ఇది ఇవ్వబడిందంటే, మనకి సహాయం చేయడం కోసం ఇవ్వబడింది. మనం మొదటి జన్మల్లో మన ఈ మన ఆహ్, ఏమంటారు జ్ఞానం అనేది చాలా తక్కువుంటుంది. ఆహ్, ఆ మానవ పరిణామ క్రమంలో మనం ఇంకా ఎదగమనమాట. బేబీ సోల్‌గా ఉంటాం. ఇప్పుడు చిన్న పిల్లలున్నారనుకోండి. చిన్న పిల్లలు వాళ్ళకింకా సరిగ్గా పట్టుకోవడం రాదు. ఏదన్నా పట్టుకున్నారు, ఒంపేశారు, పగలగొట్టేశారనుకోండి. కాస్ట్‌లీ థింగ్ ఏదో అయ్యింది. ఏదో మొత్తం మీద ఒంపేశారు. వెంటనే వెళ్లి కొట్టేసి, పనిష్మెంట్ ఇచ్చేసి ఏమన్నా తిడతారా ఆ చిన్న పిల్లల్ని? జస్ట్ అప్పుడే నడక నేర్చుకున్నారు. అప్పుడే పట్టుకోవడం నేర్చుకున్నారు వాళ్ళు. అప్పుడే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే అది ఫెయిర్ కాదు కదా! అదే వాళ్ళు పెద్దయ్యి చక్కగా వాళ్ళు అన్ని హోల్డ్ చేయడం నేర్చుకుని, ఏది విలువైంది, ఏది విలువైంది కాదు, ఏదెలా పట్టుకోవాలి అన్నీ తెలుసుకున్నప్పుడు, అప్పుడు పడేస్తే అది తప్పు కదా! సో, అందుకనే బేబీ సోల్‌గా ఉన్నప్పుడు మనం చేసిన కర్మలకి బేబీ సోల్‌గా ఉండగానే మనకి పనిష్మెంట్ వచ్చినప్పుడు, అది చాలా, చాలా, చాలా ఇంటెన్స్ అనమాట. ఇంక మనం ఎదగడానికి అవకాశమే ఉండదు. అందుకని ఏం చేస్తుందంటే సృష్టి తల్లి మనకి కొంచెం సమయం ఇస్తుంది. మనం మానవ జన్మల్లో తీసుకుంటూ పరిణామం చెంది, జ్ఞానం పొంది, ఎప్పుడైతే ఆ కర్మ యొక్క ఏదైతే ప్రారబ్ధ కర్మ తెచ్చుకున్నామో, ఆ ప్రారబ్ధ కర్మకి తగ్గ ఛాలెంజెస్‌కి తగ్గ జ్ఞానం, పరిపక్వత నాకొచ్చినప్పుడు, నేను వాటిని క్లియర్ చేసుకోగలను అనే పరిపక్వత నాకొచ్చినప్పుడు, అప్పుడు ఒక టెస్టింగ్ టైమ్‌లా నాకది ఇస్తుందనమాట. సరే ఇప్పుడు సిద్ధంగా ఉన్నది ఈ అమ్మాయి, సిద్ధంగా ఉన్నాడు ఈ అబ్బాయి. సో, ఇద్దాం. ఇప్పుడు వాళ్ళు దీన్ని ఎలాగ నెగ్గుకొస్తారో చూద్దాం అని చెప్పేసి, ఆ పెర్ఫెక్ట్ టైమ్‌లో, ఆ పెర్ఫెక్ట్ పరిపక్వత చెందిన కర్మ మనకి ఇవ్వబడుతుందనమాట. అందుకనే కర్మ కాల వ్యవధి సిద్ధాంతం అనేదుంది. మనం అన్‌ఫెయిర్‌గా పనిష్మెంట్‌కి గురి కాకుండా మనల్ని రక్షించడం కోసం పెట్టిందే ఈ కర్మ కాల వ్యవధి సిద్ధాంతము. కాకపోతే ఏమవుతుందంటే, మనకి వెంటనే ఫలితం రాదు. మనం ఈ జన్మలో, ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం కోసం ఆ పాస్ట్ మెమోరీస్ అన్నీ మన సబ్‌కాన్షియస్‌లోకి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. మనకి మనం చేసిన పనులేవి గుర్తుండవు. కాబట్టి చాలా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుందనమాట. అందుకనే జ్ఞానం, సజ్జన సాంగత్యం, పుస్తకాలు చదవడము, ఈ ఆధ్యాత్మిక మార్గము ఇవన్నీ కూడా ఏం చేస్తదంటే, ఈ అపోహల్ని, ఈ డౌట్స్‌ని అన్నిటిని తీర్చి మనకి జీవితం పట్ల క్లారిటీ అనేది వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ కర్మ, కాల వ్యవధి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్.